వాల్మీకి రామాయణంలోని బాలకాండలో నారద మహాముని శ్రీరాముడి 16 షోడశ మహాగుణాల గురించి వివరించారు. శ్రీరాముడు ధర్మంగా ఒక పరిపూర్ణ మానవుడిగా ఎలా జీవించాలో దీని ద్వారా మనకు నిరూపించాడు. ఆ 16 గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుణవంతుడు, ఉత్తమమైన శీలం, మంచి ప్రవర్తన కలిగినవాడు. వీర్యవంతుడు, అపారమైన పరాక్రమం, ధైర్యం కలవాడు. ధర్మజ్ఞుడు, ధర్మం తెలిసినవాడు మరియు దానిని ఆచరించేవాడు. కృతజ్ఞుడు, చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరువనివాడు. సత్యసంధుడు, ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడు, ఇచ్చిన మాట తప్పనివాడు. దృఢవ్రతుడు, అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు వదలని దృఢ సంకల్పం కలవాడు. చరిత్రమంతుడు, మచ్చలేని చరిత్ర, పవిత్రమైన నడవడిక కలిగినవాడు. సర్వభూతహితుడు, సమస్త ప్రాణుల మేలును కోరేవాడు. విద్యావంతుడు, సమస్త శాస్త్రాలను క్షుణ్ణంగా తెలిసిన జ్ఞాని. సమర్థుడు, ఏ పనినైనా అత్యంత నైపుణ్యంతో చేయగల శక్తి ప్రియుడు. ఏకప్రియ దర్శనుడు, అందరికీ ప్రియమైన వాడు, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే సౌందర్యం కలవాడు. జితేంద్రియుడు, మనస్సును ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్నవాడు. జితక్రోధుడు, కోపాన్ని జయించినవాడు. ద్యుతిమంతుడు, తేజస్సు, ప్రకాశవంతమైన వ్యక్తిత్వం కలవాడు. అనసూయకుడు, ఇతరుల పట్ల అసూయ లేనివాడు. దిభ్యాతి దేవతుడు, యుద్ధ రంగంలో ఆగ్రహం వస్తే దేవతలు కూడా భయపడేంతటి పరాక్రమవంతుడు.